ఇండియాలో తొలి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మహారాష్ట్రలో. ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ పార్కును ఏ దేశం ప్రారంభించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి యుఏఈ. నవంబర్ 2024లో భారతదేశపు అత్యుత్తమ పారదర్శక నగరంగా ఏ నగరం నిలిచింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి బెంగళూరు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ ఇటీవల ఏ వ్యాధిపై కొత్త టీకాను అభివృద్ధి చేసింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ డెంగ్యూ. భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత ఆరోగ్య ప్రణాళికను ఏ రాష్ట్రం ప్రారంభించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి కేరళ. భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి మహేంద్ర సింగ్ ధోని. 2024లో అత్యుత్తమ బ్యాంక్ అవార్డు అందుకున్న బ్యాంకు ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఐసిఐసిఐ బ్యాంకు. నవంబర్ 2024లో ప్రారంభించిన మొట్టమొదటి మినీ సూపర్ ఫుడ్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. భారతదేశపు తొలి డిజిటల్ పేమెంట్ సిటీగా ఏ నగరం పేరుగాంచింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి వారణాసి. భారతదేశపు మొట్టమొదటి నీటి ఆధారిత మెట్రో ప్రాజెక్టు ఏ నగరంలో ప్రారంభమైంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కోచి. క్లైమేట్ సొల్యూషన్ అవార్డు 2024ను గెలుచుకున్న దేశం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ స్వీడన్. భారతదేశపు మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులయ్యారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి బివి నాగరత్న. భారతదేశపు అతిపెద్ద విద్యుత్ వాహన పరిశ్రమ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కర్ణాటక. భారతదేశపు మొట్టమొదటి 6G ప్రాజెక్టును ఏ కంపెనీ ప్రారంభించింది? రైట్ ఆన్సర్ భారతదేశపు మొట్టమొదటి గ్రిడ్ అండ్ కట్టర్ రోబోకు పేరేమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆరా. భారతదేశపు మొట్టమొదటి డిఫెన్స్ రోబో ఆర్టరేల్ను ఏ పరిశ్రమ అభివృద్ధి చేసింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ డిఆర్డిఓ. ప్రపంచంలో అతిపెద్ద బీచింగ్ నిర్మాణ ప్రాజెక్టు ఏ దేశంలో ప్రారంభమైంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మాల్దీవులు. భారతదేశపు మొట్టమొదటి హైపర్లూస్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మహారాష్ట్రలో ప్రారంభమైంది. భారతదేశపు మొట్టమొదటి రీఛార్జబుల్ పవర్ బ్యాంక్ హబ్ ఏ నగరంలో ప్రారంభమైంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బెంగళూరులో ప్రారంభమైంది. భారతదేశపు మొట్టమొదటి వర్చువల్ హెల్త్ కన్సల్టింగ్ ప్రాజెక్టు ఏ నగరంలో ప్రారంభమైంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీ. భారతదేశపు మొట్టమొదటి మొబైల్ 6G టవర్ను ఏ సంస్థ ప్రారంభించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జియో. ప్రపంచంలో అత్యధికమైన మహిళా వంట సామాగ్రి స్టార్టప్ను ఏ భారతీయ కంపెనీ స్థాపించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నీరా గ్రూప్. భారతదేశపు మొట్టమొదటి జియోప్లాస్టిక్ తయారీ కేంద్రం ఏ నగరంలో ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి నోయిడాలో ఉంది. భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ రోబో ట్యాక్సీ ఏ నగరంలో ప్రారంభమైంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి హైదరాబాద్లో ప్రారంభమైంది. భారతదేశపు తొలి వాతావరణ నిర్ధారిత సాగు వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఐసిఏఆర్. 2024లో భారతదేశపు అత్యుత్తమ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా ఏ ప్రాజెక్టు ఎంపికైంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ట్రిలియన్ టవర్స్. ఆదివాసీ హక్కులు కాపాడడంలో భారతదేశపు మొట్టమొదటి చట్టం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అటవీ హక్కుల చట్టం. 2024లో ప్రపంచంలోని అతిపెద్ద వాతావరణ సమ్మేళనాన్ని ఏ దేశం నిర్వహించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి యుఏఈ. భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ స్టార్టప్ ఎక్స్పో ఏ నగరంలో నిర్వహించబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి హైదరాబాద్. భారతదేశపు తొలి ఫ్లయింగ్ కార్ టెస్ట్ ఏ నగరంలో నిర్వహించబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బెంగళూరు.
భారతదేశంలో తొలి స్మార్ట్ రూరల్ వెహికల్ ఫ్యాక్టరీ ఏ రాష్ట్రంలో ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి తమిళనాడులో ఉంది. భారతదేశపు మొట్టమొదటి రీజనల్ స్పోర్ట్స్ లీగ్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్రలో. భారతదేశపు మొట్టమొదటి పులి ఆటోమేటిక్ పోర్టు ఏ రాష్ట్రంలో ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గుజరాత్. తాజాగా విడుదలైన క్లైమేట్ చేంజ్ న్యూస్ రిపోర్టులో భారత్ ఏ స్థానంలో ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 20వ స్థానంలో ఉంది. భారతదేశపు మొట్టమొదటి వర్చువల్ పత్రిక పేరు ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి డిజిటల్ టుడే. అంతర్జాతీయ సైన్స్ కాంగ్రెస్ 2024 ఎక్కడ జరిగింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీలో జరిగింది. భారతదేశపు మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ మిలిటరీ స్టేషన్ ఎక్కడ ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లేహ్.